ఏంటంటే మనం బలము తెలుసుకోవాలని శత్రువు చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ మన బలహీనత ఏదో శత్రువు తెలుసు, కానీ మన బలం ఏంటో శత్రువుకి తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది? మన బలహీనత ఏమిటో ఈరోజు మెసేజ్ పేరు గమనించుకోండి. మీకు ఈ మాటతోనే మెసేజ్ పాయింట్ ఎప్పుడైతే చెప్పానో అప్పుడే మీరు దాన్ని ఏం చేయాలి, అర్థం చేసుకునే మనసు మీకు రావాలి. గమనించండి, మన బలహీనత ఏమిటో శత్రువు తెలుసు, కానీ మన బలం ఏంటో తెలియదు. నీ బలం ఏంటో నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఎలాంటి బలం ఇచ్చాడో నీకు తెలియదు, కానీ ఈ దినమున ఆ బలమును కానీ నువ్వు ఉపయోగించినట్లయితే శత్రువుని సైతం మనం జయించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నాం ఆ లేఖనం, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతను చూచి ఆమె యొద్దకు చేరును. అంటే ఇప్పుడు అతని బలహీనత ఏంటి? సంసోను యొక్క బలహీనత ఏంటి? స్త్రీ. మన వారం మనం నేర్చుకున్నాం, ఒక స్త్రీ యొక్క బలహీనతతో ఆహాబు ఏమైపోయాడు? అవిశ్వాసగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ చంపుతానని బెదిరిస్తే ఏలి ఏం చేస్తాడు? ఆమెకు దూరంగా పారిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. ఒక విశ్వాసేమో బలహీనతకు లోబడిపోతున్నాడు, మరొక వ్యక్తి ఏమో బలహీనతకు పారిపోతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? పాత నిబంధనలో కూడా యోసేపును వర్షపరచుకోవాలని ఫరో యొక్క భార్య ఎంతో ప్రయత్నాలు చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను వశపరచుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నం చేసినప్పుడు యోసేపు ఆ స్త్రీ నుండి ఏం చేశాడు? పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన బలహీనత ఏంటి? మరి బలహీనత దగ్గరగా ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాం? బలహీనతలే పట్టుకుని ఉంటున్నాం, కానీ బలహీనతకి మనం దూరంగా పారిపోలేకపోతున్నాం. ఆ బలహీనత పుట్టింది ఎక్కడ? మొట్టమొదటిగా బలహీన పుట్టి స్థలం ఏంటో తెలుసా? నీ మైండ్, నీ మనస్సు. నీ మనస్సులో ఆ బలహీనత ఉన్నప్పుడు ఆ బలహీనతకు నువ్వు దూరం కావాలంటే నీ బలం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకే ఈ కాల ప్రవక్త అన్నాడు, ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకుంటూ ఉన్నారు? ప్రార్థన అత్యంత శక్తివంతమైన స్త్రీలారా, పురుషులారా, యవనస్తులారా, ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుబాటు చేస్తుంది ఏంటంటే బలహీనతలు. ప్రతి బలహీనత నీ దగ్గరికి ఎందుకు వస్తుందని అంటే దానికి నువ్వు అవకాశం ఇస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. దానికి మనం అవకాశం ఇవ్వద్దు. బలహీనతలకు జయించడానికి శక్తి నీలోనే ఇస్తాడు దేవుడు. నీలోనే ఆ శక్తి ఉన్నది. ఎప్పుడైతే నీవు మారు మనసు పొంది పాప క్షమ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతాడు, అప్పుడే పరిశుద్ధాత్మల వరమును పొందుకుంటారు. నువ్వు పరిశుద్ధాత్మల వరమును పొందలేదు అని అంటే నువ్వు యేసుక్రీస్తు నామములో రక్షణ పొందలేదని దాని అర్థం. యేసుక్రీస్తు నామములో రక్షణ పొందలేదు అని అంటే దాని అర్థం మారు మనసును ఇంకా నువ్వు పొందుకోలేదని. మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే శత్రువుకి నీ బలహీనత ఏంటో తెలుసు, నీ బలం ఏంటో వాడికి తెలియదు. అందుకే గమనించండి, సంసోను పడగొట్టడానికి శత్రువు వాడిన వాయుధం ఒక స్త్రీ. దేవునికి స్తోత్రం. సంసోను అనే సంఘాన్ని పడగొట్టడానికి శత్రువు వాడిన ఆయుధం ఏంటంటే మరొక స్త్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు బలహీనతకు దూరంగా పారిపోయాడు. అతడు పాపం చేయడానికి అవకాశం ఉన్నా, అతడు వ్యభిచారం చేయడానికి అవకాశం ఉన్నా అతడు బలహీనతకు దూరంగా పారిపోయాడు. కానీ ఒక దినాన ఆ దూరంగా పారిపోయిన ఆ వ్యక్తిని దేవుడు ఆ దేశానికి ప్రధాని చేశాడు. ఆ దేశంలో అసేనత్ అనే ఒక స్త్రీని ఇచ్చి ఆ రాజు వివాహము చేశాడు. దేవునాను మహిమ కలుగును గాక. యథార్థత ఎప్పుడైనా మనం కాపాడుతుందండి. నిజమేనండి. నువ్వు యథార్థంగా ఉండు. బైబిల్ అంటుంది యథార్థత ఎప్పటికైనా మనం కాపాడుతుందండి. చాలా మంది అంటారు లోక సామెత ఏంటో తెలుసా? చాలా బాగున్నారండి, మేము యథార్థంగా ఉన్నాం, మాకేముందండి. నేను అంటాను, నువ్వు ఇప్పుడు బాగోపోవచ్చు, ఒక దినాన నీకు దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఆయన రెండింతల ఆశీర్వాదంతో నిన్ను నింపబోతున్నాడు. ఎలీషాకి ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి. వివాహం చేసుకోవాలని, పిల్లలు కనాలని ఎంతో కోరికలు ఉంటాయి. ఉండవా?
ప్రతి మగాడికి ఉండవండి. ముసలివాడైన ఏలియా వచ్చి ఏం చేశాడు? తన దుప్పటిని అతని మీద వెయ్యగా అతను అవన్నీ విడిచిపెట్టాడు. అతని ఆశలన్నీ విడిచిపెట్టాడు, తన తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, తన సమస్తమును విడిచిపెట్టాడు. ఆ దుప్పని ఆధారం చేసుకుని ఇప్పుడు నేను వెంబడించవలసింది మిమ్మల్ని కాదు, నేను వెంబడించవలసింది ఎవరిని? నా యజమానుడని ఏలియాను. దేవునికి స్తోత్రం. ఆ తల్లిదండ్రులు అతన్ని ముద్దు పెట్టుకున్నారు, అతడు తల్లిదండ్రుల్ని ముద్దు పెట్టుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడైనా తల్లిదండ్రులు కలుసుకున్నట్టు బైబిల్లో ఉందా? బైబిల్లో లేదండి. ఎలీషా వారి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వచ్చాడంట, అంతే. దేవునికి స్తోత్రం. ఇక సెలవు అన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. మన వారం అదే కదా నేర్చుకున్నాం మనం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎలీషా ఇప్పుడు 2 ఆత్మశక్తికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. 2 ఆత్మశక్తిని పొందుకోవాలని ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు మన ప్రయాణం దేనికి? మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో కూడా ఆలోచన మనకి లేదండి. మన జీవితాన్ని మన సొంతంగా మార్చుకుంటూ ఉన్నాం. మన స్వలాభానికే మనం ఉపయోగించుకుంటాం మన జీవితాన్ని. కాదండి, నీ జీవితం నీ చేతిలో లేదు. గుర్తుపెట్టుకో, నీ తాడు దేవుని చేతిలో ఉంది. ఎప్పుడు లాగుతాడో తెలియదు ఆయనకి. ఎగరనిస్తాడు. ఒక దినాన్ని ఆయన పట్టుకుని వెనక లాగుతాడు. దేవుని స్తోత్రం. నువ్వు భూమి మీదకి వచ్చావంటే దానికి ఒక కారణం ఉందండి. నువ్వు పాపంలో ఉన్నా, వ్యభిచారంలో ఉన్నా, పేకాట్లో ఉన్నా, త్రాగుబోతుగా ఉన్నా, దిగంబరిగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ఒక దినాన నీ పట్ల దేవుని యొక్క ఎన్నుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? వెనక్కి లాగుతాడు అండి. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, సంసోను గాజాకి వెళ్ళి ఒక వేశ్యనొకను చూసి ఆమె వద్ద చేరాడు. సంసోన్ అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు, అందుకే సంసోన్ అని పేరు పెట్టాలని కూడా అంత ఇష్టం ఉండదండి. ఎందుకు చాలా మంది అనుకుంటారు సంసోన్ పెట్టేసుకుంటే మేము బలవంతులం కాదు. ఆ పేరులో ఉన్న యొక్క గుణలక్షణాలు కూడా ఏమవుతాయి? వస్తాయి. దేవుని స్తోత్రం. కొంతమంది తెలియక ఏం చేస్తాం 3-4 భార్యలు ఉన్నారనుకో, అలాంటి వ్యక్తికి ఏం చేయాలి? సంసోన్ అనే పేరెట్టాలి. ఎందుకంటే బైబిల్లో క్రమం లేకుండా తిరుగుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఎవరికి కావాలి? దేవుడికి సంసోన్ కావాలి. అయితే దేవుని చిత్తం లేకుండా అతను గాజాకు వెళ్ళలేదు. ఎందుకంటే ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలి, ఫిలిస్తీన్లు పట్టుకోవాలి, ఫిలిస్తీన్లు చంపాలంటే అతను ఆ కోరిక ఉండాలి, అతను ఆ దాహం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దాహాలన్నీ తీర్చివాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారములను పట్టుకుని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజము మీద పెట్టుకుని ఏం చేస్తున్నాడంట? హెబ్రోనికి ఎదురుగా ఉన్న కొండలకు వాటిని తీసుకుని పోయాడంట. ఎందుకు వచ్చాడా? తను పని ముగించుకున్నాడు. మళ్ళీ సైలెంట్గా ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఏం చేస్తున్నాడు? ఆ గాజా ప్రాంతంలో ఉన్న ఆ యొక్క వ్యక్తిని ఏం చేయాలి? రెచ్చగొట్టాలి. ఎందుకంటే యుద్ధం ప్రేరేపించబడాలి. దేవునికి స్తోత్రం. అక్కడ వారిని చంపాలి. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలను ఆ సంసోను ఏం చేయాలి? చంపాలి. అయితే సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులు వాటి 2 ద్వారబంధములు పట్టుకుని వాటి అడ్డకర్రతోటే వాటిని ఓడబెరికి తన భుజాల మీద ఏం చేసుకుంటున్నాడు? టన్నులు బరువు ఉన్న తలుపులు అంటండి. ఈ తలుపులు కాదు. వింటున్నారా అమ్మా? వింటున్నారా? హల్లెలూయా. టన్నులు బరువున్న తలుపులను ఓడబెరికి భుజాల మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే అతను ఏమన్నా చూపునికి ఏమన్నా బలవంతుడా? 6 అడుగులు అందగాడా? కాదండి. కండరాలు తిరిగిన వ్యక్తా? కాదండి. బలహీనే దేవుడు బలవంతుడిగా వాడుకున్నాడు. తన బలము కాదంటే అక్కడ వాడుకున్నది. తన శరీరంతో తన బలాన్ని వాడుకుంటున్నాడేమో గాని దేవుని ఆత్మ తను ఆవరించగానే అప్పుడు ఆ యొక్క గాజా తలుపులు ఏమండి, పట్టణపు తలుపులు ఎంత ఉంటాయి? ఆ తలుపులు మనుషుల్లా అయితే రావండి. గాజా తలుపులు చాలా పెద్ద తలుపులు.
అలాంటి తలుపులు ఓడబెరుకుని అమాంతంగా పట్టుకెళ్ళి కొండ కొనకు వాటిని తీసుకుని పోయాడంట. కొండ మీదకి ఎక్కిపోయాడంట. ఏమన్నా కింద పడేసాడు ఆ లోయలో? కొండ కొనకి పట్టుకుని వెళ్ళిపోయాడంటే మరి అతని చేతికి అవి ఎలా ఉన్నాయి? దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే సంసోను యొక్క పుట్టుక ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక. అది దేవుని మహిమ కలుగును గాక. సంసోను పుట్టుక దేవుని ప్రణాళిక. సంసోను పుట్టక మునుపు ఎవరు వచ్చారు భూమి మీదకి? ప్రభు దూత వచ్చింది. దేవునికి స్తోత్రం. తన తల్లిదండ్రులు కలుసుకున్నది, తన తల్లిదండ్రులకి పరిచయం చేసుకున్నది, తన తల్లిదండ్రులకి వాగ్దానం ఇచ్చింది. అప్పటికే వారు వృద్ధులు. దేవునికి స్తోత్రం. మనోహో భార్య చాలా ప్రార్థనాపరురాలు. మనోహో కంటే మనోహో భార్య సంసోను యొక్క తల్లి చాలా ప్రార్థనాపరురాలు. ఆమె పేరు అయితే బైబిల్లో రాయబడలేదు, కానీ ఆమె ప్రార్థన జీవితం బట్టి మొట్టమొదటిగా ప్రత్యక్షమైంది ఎవరికో తెలుసా? ఎవరికండి? భార్యకే ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంసోను తల్లికి దూత ప్రత్యక్షమైంది. దూత ప్రత్యక్షమై ఇదిగో నేను నీ కుమారుని ఇవ్వబోతున్నా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మరొక్కసారి నా భర్తకు మీరు ప్రత్యక్షమవును కనబడమంటే మరలా తన భర్తను తీసుకుని వచ్చినప్పుడు మరలా ఏం చేశాడు? కనబడ్డాడా లేదా? దేవునికి స్తోత్రం. తన భర్త అన్నాడు, ఏమన్నాడు? ఇదిగో నీవు నిజంగా మాకు ఇచ్చిన మాట నెరవేర్చినట్లయితే మేము ఇచ్చే అర్పణ నువ్వు తీసుకోవాలి, కనుక నువ్వు ఇక్కడే నిలిచి ఉండంటే వెళ్ళిపోతాను అనలేదా? అన్నాడా? అనలేదండి. అక్కడే నిలిచి ఉన్నాడండి. వింటున్నారా? అప్పుడు సంసోను తల్లిదండ్రులు ఆ యొక్క గొర్రె పిల్లను తీసుకొచ్చి ఏం చేశారు? బలిగా అర్పించి ఆ యొక్క దూతకి అర్పణగా దాన్ని అర్పించారండి. ఆ దూత ఎవరు? బలిష్ఠైన దూత. ఆ దూత ఎవరండి? బలిష్ఠైన దూత. ఆ దూత దిగొచ్చిన తర్వాతే సంసోను భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? శత్రువులను చంపడానికి. దేనికండి? హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనందరిలోని చాలా బలహీనతలు ఉన్నాయి లేవా? చెప్పాలి, చాలా బలహీనతలు. కానీ మనం బలం ఉన్న వాళ్ళం. మన బలం ఏంటో మనకే తెలియదు. కానీ మన బలహీనతలు శత్రువుకు బాగా తెలుసు. అందుకే వాడు ఎక్కడ కొడతాడు? ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాడు. నిన్ను పడేస్తాడు. నేను పడేసిన తర్వాత నువ్వేమవుతావు? కొంతమంది ఆలోచనలు ఉంటాయి, అలాగ పడిపోయాం కదరా, ఇంకెందుకులే చర్చికి వెళ్దాం, మానేద్దాం. ఎలాగో పడిపోయాం కదా, పాపంలో పడిపోయాం కదా, ఇంకెందుకులే చర్చికి వెళ్ళడం మానేద్దాం. గమనించు, నీ పాపాన్ని జయించే శక్తి దేవుడు నీలోనే పెట్టాడు. నీ పాపాన్ని జయించే శక్తి నీలోనే పెట్టాడు. నువ్వేం చేయాలి? సంసోను వలె ప్రార్థించాలి. ప్రార్థించు, దేవుని అడుగు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అని ఒక స్త్రీని మోహింపక. హల్లెలూయా. మీ పేరేంటండి? ఈ ఆత్మ ఇప్పటికి కూడా ఉంది. గమనిస్తున్నారా? ఈ ఆత్మ ఇప్పటికీ కూడా దెలీలా ఆత్మ ఉన్నది. హల్లెలూయా. ఉందా లేదా? ఉందండి. సంసోను కలిగిన శరీర ఆత్మ కలిగిన వారు కూడా ప్రజలు భూమి మీద ఉన్నారు. దెలీలా ఆత్మ ఉంది, సంసోను ఆత్మ కూడా ఉంది. ఉందా లేదా? హల్లెలూయా. గమనించండి. అయితే ఈ రోజున ఫిలిష్తీయులు సర్దాలు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో ఏం చెప్తున్నారు? ఒప్పందం చేసుకుంటున్నారు. మన వారం నేర్చుకున్న గుర్తుందా? ఎలీషాకి ఏం చేస్తున్నారు? ఒప్పందం చేసుకుంటున్నారు, ఆఫర్లు ఇస్తున్నారు. నువ్వు మా దగ్గర ఉండొచ్చు కదా, మా యొక్క సంస్థకు నువ్వు నాయకుడిగా ఉండొచ్చు కదా, మేము 4 సంవత్సరాలు చదివితే కానీ మాకు సర్టిఫికెట్ రాదు, నువ్వు ఒక 6 వారాలు మా దగ్గర ఉంటే నీకు పెద్ద సర్టిఫికెట్ ఇస్తాం, మేము పులిపీట ఇస్తాం. ఏంటండి? మేము పులిపీట ఇస్తాం. మేము 6 వారాలు నువ్వు మా దగ్గర ఉండి మేము చెప్పినట్లుగా నువ్వు బోధిస్తే నీకు మా పులిపీట కూడా అప్పగించేద్దాం. దేవుని నామమున మహిమ కలుగును. ఆఫర్లు లొంగాడా? ఏమే లార్డ్. సోదరులు అందరికి అర్థమవుతుంది. ఈరోజు చాలా మంది ప్రజలు ఎక్కడ పడిపోతారంటే ఆఫర్లకు పడకండి.
ఈ కాల ప్రవక్త కూడా విలియం మ్యారన్ బ్రాంహమ్ కూడా ఒక ఆఫర్ వచ్చింది. ఏంటి ఆఫర్ తెలుసా? బ్రాంహమ్, అత్తమాని నువ్వు స్త్రీల కోసం బోధిస్తూ ఉన్నావు, పొట్టునెక్కర వేసుకోకూడదు అంటావు, లిప్టిక్ వేసుకోకూడదు అంటావు, బ్యాంగిల్స్ వేసుకోకూడదు, అవి వేసుకోకూడదు, ఇవి వేసుకోకూడదు అంటావు. ఒక ఛాన్స్ నీకు ఇస్తున్నావు. నీకు ఎక్కడికి వెళ్ళడానికైనా ఒక చార్టర్డ్ ఫ్లైట్ నీకు ఇస్తాం. దేవునికి స్తోత్రం. వారానికి $1000 నీకు జీతంగా ఇస్తాం. వారానికి $500 నీకు ఫ్రీగా ఇస్తాం, జీతం ఇస్తాం, మంచి ఇల్లు ఇస్తాం, మంచి ఫ్లైట్ ఇస్తాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు వెనకాల సపోర్ట్గా మేము ఉంటాం. కానీ నువ్వు ఒకటి చెయ్యాలి. ఏంటి? స్త్రీల్ని అస్సలు ఏమీ, వాళ్ళు ఎలా ఉన్నా కూడా నువ్వు ఏమీ మాట్లాడకూడదు. వాళ్ళని అలా విడిచిపెట్టే, వాళ్ళు ప్రోత్సహించు, పర్వాలేదమ్మని చెప్పు. ఒక చెక్ కూడా ఇచ్చారంట. ఇస్తా ఆయన ఏం చేశాడు సహా వాళ్ళ ముందు ఆ చెక్ ఏం చేశాడు? ఆఫర్ గట్టిదా చిన్నదా పెద్దదా చెప్పండి? ఒక విమానమే ఇస్తానంటున్నప్పుడు ఒక నెలకి జీతం ఇస్తాం, నీకు $500 పాకెట్ మనీ ఇస్తాం, నీకు అన్నీ ఇస్తాం. కాబట్టి నువ్వు ఆఫర్ తీసుకోవా? ఎలాంటి ఆఫర్ ఎవరైనా చేస్తే ఎంతోమంది రెడీగా ఉన్నారు, నువ్వు ఎందుకు బ్రహ్మం ఆలకించో అని అంటే బ్రహ్మం అంటున్నాడు, నేను కేవలము క్రీస్తు కొరకు పనిచేసేవాడు. హల్లెలూయా. నీ ఆఫర్ నాకొద్దు, నన్ను పోషించేవాడు నమ్మదగిన వాడు. నీ ఆఫర్ నాకొద్దు. నేను స్త్రీలను తిట్టట్లేదు, స్త్రీలను సరి చేస్తూ ఉన్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ రోజు ప్రజల యొక్క వస్త్రధారణ చూడండి, బయటకు వెళ్తే వస్త్రధారణ చూడండి. హల్లెలూయా. మంగళగిరి వెళ్ళాం, అక్కడ బెంగాలీలు చాలా మంది ఉన్నారు. అక్కడ పనుల కొరకు వచ్చేస్తారు కదా, ఆ అపార్ట్మెంట్స్ రెంటలు తీసుకుని ఉన్నారు. వారు బెడ్రూమ్లో వేసుకోవాల్సిన వస్త్రాలు కూడా బయటికి వేసుకుని తిరుగుతున్నారు. బెంగాల్ అంటే ఇక్కడికి ఉన్నాయండి, ఇక్కడికి నమ్మరు, ఇక్కడికి ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, తల్లులు, అమ్మాయిలు కాదు, తల్లులు. పిల్లలున్న తల్లులు ఎక్కడికి వేసుకుని షర్ట్లు వేసుకుని బయటకు వస్తే ప్రతివాడు చూపు ఎవరి మీద ఉంటుంది? అమ్మ చెప్పండి. మన పిల్లలు మీరు ఇక్కడ చూసారా? అమ్మా చూసారా? దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనేమంటానంటే వారికి తెలియక వాక్యం వారి దగ్గరకు రాలేదు. ఇప్పుడు వాక్యం ఎవరు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్యాంట్లు మనం అంగీకరించాలా? ఆ బొట్టు నెక్కలు మనం అంగీకరించాలా? నువ్వు పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి ఏ విధంగా నేర్పిస్తావో పెద్దగా ఆ విధంగానే తయారవుతారు. నువ్వు చిన్నప్పటి నుంచి పొట్టు నెక్కలు వద్దండి. ఈ పొట్టు నెక్కలు పిల్లలే కదా అని అనుకోవద్దు. వాళ్ళకి ఒక జ్ఞానం వచ్చిన తర్వాత నేను చిన్నప్పుడు వేసుకుంటే నన్ను ఎవరేం అనలేదు, ఇప్పుడు వేసుకుంటే తప్పు ఏంటి? దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన పిల్లల్ని ఎలా పెంచాలి? వాక్యం చెప్తుంది, దేవుని శిక్షలోను దేవుని బోధలో పెంచాలి. హల్లెలూయా. ఏమంటే మైక్ లాగా అలా ఉన్నారా? లేకపోతే కరెంట్ లేదని బాధపడుతున్నారా? నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు ఆరాధన చేసినప్పుడు ఏమీ లేవు కదా. హల్లెలూయా. ఆయన కొండల మీద పర్వతం మీద ఉండి ఆ యొక్క ప్రసంగం చేస్తున్నట్టుగా దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. చాలా ఉద్యోగంగా ఉందండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ మన మధ్యకి ఆహ్వానించింది ఏంటో తెలుసా? మన యొక్క ఆమెన్లే. హల్లెలూయా. ఆనాటి సంఘం ఎలా ఉంది? ఆనాటి సంఘం సంసోను అయితే ఈనాటి సంఘం ఎవరు? మనమే, నువ్వు నేనే. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, అతను పుట్టిగా ఒక రకంగా శత్రువులను జయించుటకు దేవుని చేత ఎన్నిక చెప్పిన వాడు అతను. శత్రువులను జయించడానికి. కానీ తన శరీరాన్ని అతను ఏం చేయలేకపోయాడు? జయించలేకపోయాడు. ఎదుటి శత్రువును జయించగలిగాడు కానీ తన శరీరంలో ఉన్న శత్రువుని అతను జయించలేకపోయాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం రెండు జయించాలి. హల్లెలూయా. ఎదుటి శక్తిని జయించాలి,
నీ లోపల ఉన్న శత్రువును కూడా జయించాలి. జయించాలంటే ఏం కావాలి అమ్మా? ఏం కావాలి? చిన్న పవర్ సరిపోద్దా? చిన్న కత్తి, చాక్ కాలా, బ్లేడ్? ఏం కావాలి? ఏం కావాలి? కొంచెం ఇచ్చాడంట అప్పుడు భయానగా, వారికి కొంచెం ఇచ్చాడంట. ఇప్పుడు మనకి ఎలా ఇచ్చాడు? ఫుల్నెస్, రెండింతల ఆత్మశక్తి. హల్లెలూయా. ఎలీషాకు రెండింతల ఆత్మశక్తితో నింపబడ్డాడు. సంగమా ఇప్పుడు మనం ఏ ఆత్మతో నింపబడాలి? రెండింతల ఆత్మశక్తి, ఫుల్నెస్. దేవుడు భజానాగా ఇచ్చాడంట. ఎంత? కొంచెం. ఎప్పుడు ఇచ్చాడంట భయానా అని అంటే, నీవు మారు మనసు పొంది పాపక్షమం నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. వరాన్ని పొందుకున్నారు. వరాన్ని పొందుకోవడం కాదు, వరాన్ని ఇప్పుడు నింపుకోవాలి. హల్లెలూయా. ఖాళీ అయిపోయిన మీ పాత్రలో, ఖాళీ అయిపోయిన మీ మట్టి పాత్రలో రెండింతల ఆత్మశక్తితో నీవు నింపబడినప్పుడు ఆ ఆత్మశక్తి నువ్వు ఎదుటి శత్రువును, నీలో ఉన్న శత్రువును నువ్వు ఏం చేస్తావు? జయించగలుగుతావా? హల్లెలూయా. సంసోను ఎదుటి శక్తిని జయించాడు, ఎదుటి శత్రువుని జయించాడు, కానీ తన యొక్క శత్రువుని జయించలేకపోయాడు. దేవుని నామమున మహిమ కలుగును. అతను పుట్టుక దేని కొరకు అని అంటే ఫిలిస్తీన్లను చంపడానికి. అతను పుట్టుక దేనికంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్న ప్రజల్ని చంపడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను పుట్టుక ముందు మనం విన్నాం, దూత భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి మన పుట్టుక ముందు వచ్చాడా? ఎవరు మాట్లాడుతున్నారు? నీ పుట్టుక ముందు తోతలేడా? ఉన్నాడా? సంసోను పుట్టుక మునుపు తోత వచ్చాడు భూమి మీదకి. మరి మన పుట్టుక మునుపు 1963లో మనిషి దోత వచ్చాడా? 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 7 మొదల ప్రత్యక్ష గ్రంథాన్ని ఇచ్చాడా? కర్మబండ గ్రంథాన్ని ఇచ్చాడా? రెండంతల ఆత్మశక్తిని ఇచ్చాడా? ఏడంతల ఆత్మతో నింపమని చెప్పాడా? ఎందుకు? మనం బయట ఉన్న శత్రువు జయించాలి, లోపల ఉన్న శత్రువు కూడా మనం ఏం చేయాలి? జయించాలి. జయించుకున్నప్పుడే నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు? జయించినప్పుడే నువ్వు ఆయన రాజ్యానికి వారసుడు అవుతావు. హల్లెలూయా. గమనించండి, సంఘము మేల్కోవలసిన సమయం అంటూ ఉంటే అది ఏది? అది ఈ సమయం. ఏ విషయంలో మేల్కోవాలి? అన్ని విషయాలు. ఉన్నాడా? సామెతల గ్రంథంలో మాట చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏంటి, ప్రకృతిని కూడా లెక్క ఆయన విడిచిపెట్టలేదు, ప్రకృతిని కూడా విడిచిపెట్టలేదు. ఏంటంట అని అంటే ఆ 27 అధ్యాయం 15 వచనం ఉంది. ముసురు పట్టినప్పుడు అంట వాన అంటే ఏంటంట? ఎడతెరిపి లేకుండా కుడుతూనే ఉంటదంట, కుడుతూనే ఉంటదంట. ముసురు పట్టినప్పుడు వాన. అక్కడ ఏముంది చదవండి. 27:15. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లు ఎక్కడ కారుతాయి? ఏదో పడుతూనే ఉన్నాను కదా, రేపు ముసురు పట్టేసిందిరా అంటాం. ముసురు దినాన్ని ఏంటి, ఇంకా వర్షం ఆగదండి, కానీ గట్టిగా కొడుతుందంటే గట్టిగా కొడుతుంది, అలాగా పడుతూనే ఉంటది. గయ్యాలి అయిన భార్యయు సమానము. అంటే గయ్యాలైన భార్య కూడా అంతే. ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా ఎలా ఉంటది? ఆ వాన ఆగదు, ఈమె ఆగదు. ఎంతమంది కాదు ముందు ఆమె, ఆ వర్షం ఆగదు, అందుకే అక్కడ ఏమంటాడు? అక్కడ ఇంకో మాట చెప్పాడు, గాలిని ఆపచూచు. నువ్వు గాలిని ఆపలేవు కదా. అలాగే తన కుడి చేత నూనె పట్టుకున్నవాడు, కుడి చేత నూనె పట్టుకున్నవాడితో సమానం. అంటే ఏంటి? ఏమి చెయ్యలేడు. నూనె ఆగదు కదా. నూనె ఆగుతుంది ఏంటి? పట్టుకోండి, గాలిని పట్టుకోండి. పట్టుకుంటారా? గాలిని బంధిస్తారా? మనం నెత్తి మీద కరవడం కాదు, గాలి బంధించడం.
ధూళి బంధిస్తున్నాను, గాలిని బంధిస్తున్నాను అంటాడు వాడు. ఆడేం బంధించినాడు? ఇంకా నీలో ఇంకో 2-3 గాళ్ళు పంపుతా ఉంటాడు. ఆడి దగ్గరికి పోతుంటే అందరూ జనాలందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, నీ బలం ఏంటో నువ్వు ఈ దినాలు తెలుసుకోవాలి. వాక్యం ఏంటి? నీ బలం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నీ బలము నీలోనే ఉంది, నీ బలహీనత నీలోనే ఉంది. నీ బలహీనత ఏమో దెయ్యానికి తెలుసు, సాతానికి తెలుసు. నీ బలం ఏంటో వాడికి. నీ బలం ఏంటి నీకే తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి? తెలుసుకోవాలి. హల్లెలూయా. దెలీలా అడుగుతుంది, నీ బలం ఎక్కడ ఉంది? సంసోను, నీ బలం ఎక్కడ? ఎందుకు? ఉన్నది కూడా తీసేసి చంపేయడానికి చేత. నీ బలం ఏంటో వాడు తెలుసుకున్నాడా? నువ్వు అయిపోయినట్టే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం మేల్కోవాల్సిన సమయం ఇదేనా? హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న మరొక స్త్రీ తన అందముతో సంసోను ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఇప్పుడు వాడిని బలమును తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎవడు వాడు? అపవాది. అక్కడ సంఘం అంటే సంసోను. ఆ సంసోనికి పాడు చేయడానికి, సంసోన్ని నాశనం చేయడానికి వాడబడిన ఎర్ర ఎవరు? దెలీలా. గుర్తు పెట్టుకోండి, నీ జీవితంలో కూడా దెలీలా ఉంటావు. మీ జీవితాల్లో కూడా దెలీలా ఉంటది. మీ జీవితాల్లో కూడా ఒక దెలీలా ఉంది. సంఘం యొక్క జీవితాల్లో కూడా ఒక దెలీలా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతిది కూడా సున్నితంగా నూతనమైనది ఏది లేదు. నీ జీవితంలో దెలీలా ఉంటది, మీ జీవితంలో దెలీలా ఉంటది. సంఘం యొక్క జీవితంలో కూడా దెలీలా ఉంది. దెలీలా ఎవరు? వేశ్య. అపవాది కాదండి, అపవాది యొక్క బాణం అది, అపవాది యొక్క ఆయుధం దెలీలా. దేవుని మహిమ కలుగును గాక. మరి సంసోను యొక్క బలహీనత ఏంటి? చాలా ఈజీగా చెప్పచ్చు, స్త్రీ, జడ. సంసోను యొక్క బలహీనత ఏంటండి? ఒక స్త్రీ. కాబట్టి దెయ్యం ఏం చేస్తుంది? ఆ స్త్రీని ఎర్రగా వేసి మొత్తానికి భూమి మీద లేకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ప్రభువా కేవలం మరొక్కసారి అనే వర్తమానంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఒకరోజు మనం ఇందాక విన్నాం, గాజా వద్ద ఒక రాత్రి జరిగిన దానిలో వారిలో కొందరు జ్ఞాపం చేసుకున్నారు. వారు అతన్ని బంధించుకు ప్రయత్నించినప్పుడు ఆ గాజా పట్టణపు గవులను పైకెత్తి ఏ విధంగా తన భుజంపై పెట్టుకున్నాడో వారు జ్ఞాపం చేసుకున్నారు. దేవుని అభిషేకం ఉన్న దానిని మీరు కంచె వేయలేరు. నిజమేనండి. అతను ఎక్కడ ఉన్నాడు? అక్కడ వ్యభిచారంలో ఉన్న అతని చుట్టూ ఏముందంట? ఏమండి, సంసోను వ్యభిచారంలో ఉన్నా, పాపం చేస్తూ ఉన్నా అతని చుట్టూ ఏముందంట? దేవుని అభిషేకం ఉందంట. అతనిలో పరిశుద్ధాత్మ లేదు కానీ అతని చుట్టూ ఏముంది? ఎప్పుడైతే అతను పిలుస్తున్నాడో అప్పుడు ఆయన రావడానికి రెడీగా ఉన్నాడు. ఈ రోజు మనలో రాకపోవడానికి కారణం ఏంటి? అదే మన బలహీనత ఏంటండి? మనం ఆయన మనలోనికి పిలిస్తే యోసేపు వాళ్ళు మనం ఏం చేస్తాం? దేవుని నామమున మహిమ కలుగును. ఈ ప్రవక్త అంటున్నాడు, దేవుని అభిషేకంలో ఉన్న దాన్ని మీరు కంచె వేయలేరు. అక్కడ ఉన్న ఫిలిస్తీయులు ఆయన చుట్టూ కంచె వేయాలని చూశారు, సంసోను చుట్టూ. దానిని ఏ సంఘం కూడా నిలపలేదు. ఆమేన్. మన సంఘం ఎక్కడ కట్టబడింది? పేతురికి ఉన్న తాళపు చెవులు మనం గుర్తు చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ. పాతాళ లోక ద్వారములు ఏ స్త్రీ కూడా దాని ఎదుట. మరి నువ్వు వేయబడిన పునాది ఎవరు? నువ్వు ఏ బండ మీద కట్టబడ్డావు? క్రీస్తు అనే బండ మీదనా? దేవుని మహిమ కలుగుగాక. నీ చుట్టూ ఏముంది? దేవుని అభిషేకం ఉంది. నువ్వు పాపంలో తిరగచ్చు, పేకాట్లో తిరగచ్చు, మందులో తిరగచ్చు, వ్యభిచారంలో తిరగచ్చు, ఎక్కడైనా తిరుగు. కానీ ఒక దినాన ఆయన కొట్టితే మాత్రం మామూలుగా ఉండదు. బుద్ధి వచ్చేలా పడతాడు అనమాట. సంసోనికి చాలా అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? ఒక రోజున అంటండి, ఫిలిస్తీన్లు అందరూ చుట్టుముట్టేశారు. ఇతను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంచుమించు
1000 మంది పైనే చుట్టుముట్టేసి ఈయన చంపేదామని ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రం. ఇంకా అతడు ఇంకా అయిపోయింది సీన్ అనుకున్నాడు. అతడు దెబ్బలు తింటున్నాడు, అవతల వాళ్ళు కొడుతున్నాడు, దెబ్బలు తింటున్నాడు, ఆవేశపడుతున్నాడు. చివరికి అతడు అక్కడ ఆ యొక్క బురద మట్టిలో అతడు పడ్డాడు మాట. అక్కడ బురదగా ఉంది. ఆ స్థలంలో అతడు ఆయుధం కోసం వెతుకుతున్నాడు, ఎందుకంటే చేతిలో ఏమి లేదు. ఆ టైంలో దేవుడు అక్కడ ఏమించాడు, అతని కొరకు ఒక ఆయుధాన్ని ఉంచాడు. ఏంటి ఆయుధం? గాడిద పచ్చి దవడ ఎముక. నీ జీవితంలో ఒక్కోసారి మనకి ఏ ఆధారం ఉండదండి. అన్ని దారులు మూసిపోతాయి, అన్ని అవకాశాలు మూసిపోతాయి. ఇంకా మన పని అయిపోయిందిరా బాబు అనుకుంటాం. కానీ చివరి క్షణంలో ఆయన ఎలా మార్గం ఏర్పాటు చేస్తాడో తెలియదు. అది ఎప్పుడో దేవుడు అతని కొరకు అక్కడ ఏర్పాటు చేశాడని నేను నమ్ముతున్నాను. అతన్ని ఆ ఫిలిస్తీన్లను చంపడానికి దేవుడు అక్కడ ఒక గాడిదను తీసుకెళ్లి చనిపోయినట్లుగా చేసినట్టు నేను నమ్ముతున్నాను. దేవుడికి స్తోత్రం. ఆ గాడిద ఆ స్థలంలో చనిపోవట ఆ యొక్క సంసోనుకు తెలియదు, కానీ ఆ దేవునికి సమస్తము తెలుసు. కానీ అక్కడ వరకు ఆ యొక్క సంసోను వెళ్ళి అతను కింద పడిపోయినప్పుడు, ఆయాసంతో కింద పడిపోయినప్పుడు ఒక్కసారిగా ఆ మట్టిని తడుముతుంటాడే ఏం దొరికింది? దవడ ఎముక. దేవునికి స్తోత్రం. ఆ కరిక్షణలో దేవుడు నీకు హెల్ప్ చేయగలడు. నువ్వు అనుకుంటున్నాను నా పని అయిపోయింది, నా సమస్తం అయిపోయింది, నేను ముగిసిపోయింది నా చాప్టర్ అనుకుంటావు. కానీ ఆ కరిక్షణలో ఆయన ఏం చేస్తాడు? నీ కొరకు ఒక మార్గం తెలుస్తాడు. ఆ పచ్చి దవడ ఎముకను తీసుకొని ఇంచుమించు ఎంతమందిని చంపాడంట? 1000 మంది ఫిలిస్తీన్లు చంపాడంట. 1000 మందిని. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేని నిస్సాయ స్థితిలో నువ్వు దేవుని ఎదుట నువ్వు చూసినప్పుడు దేవుడు నీ చుట్టూ ఒక అభిషేకము నుంచి ఉన్నాడు. నీ కొరకు ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేయగలడు. అంతా అయిపోయిందని అనుకోవద్దు. అవ్వవలసిన సమయం ఇంకా ఉంది. శత్రువుకు తెలియని బలం నీలో ఉంది. ఆ బలమే ప్రభువైన యేసుక్రీస్తే. పిలిస్తే చాలు పలికే దేవుడైనా. ప్రభువా, కేవలం ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు అతను కంచె వేశారంట. ఎక్కడ? గాజాలో ఒక వేసి ఇంట్లో పడుకుంటే చుట్టూ కంచె వేస్తారంట. కంచె వేస్తే ఏం చేశాడు? అతను ఆ తలుపులు తన భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళంతా ఎగిరిపోయారంట. దేవునికి స్తోత్రం. వాళ్ళని తప్పించుకుని ఇలా అనేటప్పటికే వాళ్ళందరూ ఏమైపోయారు? చల్లా చెదురైపోయారంట. బలహీనమైన స్థితిలోనే దేవుడు బలమైన కార్యాలు చేయగలడు. నిస్సాయ స్థితిలోనే దేవుడు నీకు బలమైన గొప్ప కార్యాలు చేయగలడండి. హల్లెలూయా. ఆయన ప్రభావం కలిగిన దేవుడు, ఆయన మహాప్రభావం కలిగిన దేవుడు, ఆయన మహిమోన్నతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆ ఒక చిన్న వ్యక్తి దేవుని మార్గంలో అడ్డుగా నిలిచిన టన్నులు బరువున్న ఆ ఇత్తడి తలుపులు, ఎందుకంటే ఇత్తడి తలుపులు ఏమైపోయాయి? తాళాలు వేస్తారు. ఇప్పుడు ఆ తలుపులు ఏమైనా చిన్నవి ఉంటాయా? గడలు పెట్టి తాళం వేస్తారంట, తాళం వేసేసారంట. ఇంకా మరి ఆ తలుపులు మరి గెడ తీసుకుని వెళ్ళిపోవచ్చు బయటికి, కానీ అలా లేదు. అక్కడ తాళాలు వేసేస్తే ఇంక ఎందుకు తాళాలు వేశారు? సంసోన్ వచ్చాడు, దాని ఇంట్లో దూరాడు, కాబట్టి మనం ఏం చేద్దాం? అని పట్టేసుకుని బంధించేద్దాం అని ప్లాన్ వేసుకున్నారు. దేవుని చిత్తంలో ఏడు తెలుసా? అతడు తన బలమును ప్రదర్శించుకోవడానికి రాలేదు, కానీ ఆ బలహీన సమయంలో, బంధింపబడిన సమయంలో దేవుడు తన బలమునిచ్చి అతడు తప్పించుకోవడానికి మార్గాలు ఏర్పరిచాడు. తలుపులు అడ్డుగడలు పెట్టేయండి, శత్రు తాళాలు వేయనివ్వండి, మొత్తం మార్గమును మూసేయనివ్వండి. వాటిని పెకలించగల శక్తి దేవుడికి ఉంది. వాటిని సైతం పెకలించుకుని భుజంలో పెట్టుకుని ఏం చేశాడు? ఎత్తడి తలుపులను పట్టుకుని మోసుకుపోయాడంట. ఏ తలుపులు అయ్యి? ఎనప తలుపులు కాదండి, ఎత్తడి తలుపులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి రాళ్ళలో వేసి బంధించారంట. మరి తలుపులు ఎలా ఉండాలి? స్ట్రాంగ్ గా ఉండాలి కదా. మాటలు పెకలించడం అంటే మాటల కొంచెం సిమెంట్ వేసి రాడ్ పెట్టండి, దాన్ని మనం పెకలించగలమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని అంట మడిచి తన భుజం మీద పట్టుకుని నడుచుకుని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. మొరపెట్టిన నెల పలుకుమని వర్తమానంలో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. శత్రువులు అతని చుట్టుముట్టి మరీ చెప్పిరి, గోడల్లోపు ఇప్పుడు అతన్ని పెట్టి ఉన్నాం,
ఇప్పుడు అతను పట్టుకుని ఉన్నాం. ఈ స్త్రీతో లోపల అతన్ని పట్టుకుని ఉన్నాం. ఇప్పుడు అన్ని చోట్ల అన్ని వైపులా మంచి గట్టి లేక దృఢమైన తలుపు మనకు ఉంది. మరి అతను బయటికి వెళ్ళలేడు. అతను మనం పట్టుకుని ఉన్నాం. సంసోన్ ఏం మొరపెట్టలేదు. మొరపెట్టాడా? ఏంటి ప్రభువా అని అన్నాడా? ఎప్పుడు అన్నాడా ఏంటి ప్రభు అని? ఆఖరిలో బంధింపబడినప్పుడు కళ్ళు పోయి బంధింపబడినప్పుడు అతడు ప్రార్థిస్తున్నాడు, ప్రభు ఒక్కసారి నన్ను దేవుని చూస్తున్నాను. హల్లెలూయా. వాడితో నేను కలవడి ఉన్నాను, నేనేమి చేయగలను? అతను ఆ విధంగా ఏమి చేయలేదండి. అతను సాధారణంగా బయటికి నడిచి ఆ ద్వారముల కిందకు లాగి తన భుజం మీద వేసుకుని దాంతో నడిచి వెళ్ళిపోయాడు. ఆమేన్. దేవుని ద్వారా అతను పిలువబడ్డాడు. అతన్ని బందీగా పెట్టలేదు ఏది. అవునా కదా? నిన్ను నన్ను ఏది బందీగా పెట్టగలదండి? నువ్వు దేవుని ద్వారా పిలువబడిన వ్యక్తి అయితే ఎవరు నేను కూడా బంధించలేరు. అతను తలుపులు అతను తనతో తీసుకుని పోయాడు. దాని గురించి అతను ప్రార్థించలేదు. దాన్ని చేయవలనా లేదా చేయకూడదని అతను దేవుని అడగలేదు. అతని యొక్క కర్తవ్యంలో అది సరిగ్గా ఉన్నది. ఆమేన్. అతని యొక్క కర్తవ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వేడను పట్టుదల అని వర్తమానంలో చెప్తున్నాడు ఈ కాలపు ప్రవక్త 63వ సంవత్సరంలో. సంఘము కనుక అభిషేకించబడి ఎల్లా. సంఘం అంటే ఏం చేయాలి? నువ్వు ఒకవేళ అభిషేకించబడిన ఎల్లా, విశ్వాసంతో అభిషేకించబడిన ఎల్లా, ఆ సింహము గర్జించినప్పుడు సంసోను కదిలింపబడిన వాడని నేను ఊహించున్నాను. అయితే దేవుని ఆత్మ అతని పైన దిగును. నిజమేనా? అతను వేడను పట్టుదల గలవానిగా ఉండాను. నేను నిన్ను సంధించుటకు సిద్ధంగా ఉన్నాను. అతడు ఏం చేశాడు? వెళుతున్న మార్గంలో సింహం అడ్డంతో ఏం చేశాడు? చీల్చేశాడు. చీల్చేశాడా? ఆ శక్తి సంసోందా? నీ మార్గంలో సింహం రాని, నీకు అడ్డుబండగా ఉన్నాయి, అది నిన్ను బొబ్బరించని చంపేదని అన్నాయి. కానీ దాన్ని చంపడానికి కూడా దేవునికి ఏమవుతున్నాడు? శక్తి ఇవ్వబోతున్నాడు. మీరు అందరూ అనుకుంటారు అదేడు భాషకు మనం అనవా అరణంలో ఉన్నాం ఏంటి? సింహాలు మన దగ్గర రావడానికి. సింహం ఎవడాడు? అపవాది. అటు సింహం వలే ఉన్నాడు, సింహం కాదాడు. దేవునికి స్తోత్రం. సింహం వలే బొబ్బరెత్తున్నాడు. చంపేస్తాను చంపేస్తాను చంపేస్తాను. నువ్వేం చేస్తున్నావు? అవి బాబు చంపేస్తారంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏదో చేసేసారండి మా వాడికి, చంపేస్తారంట. ఎక్కడికి వెళ్ళాలి? చూపులు చూపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చూపించే వాళ్ళు ఏమంటారు? జీవం గల దేవుని చేతిలో పట్టు మిక్కిలి. చూపులోడి దగ్గరికి వెళ్తే చూపులోడు ఏం చేస్తాడు? తీసేస్తాడు అంటాడు. తీసాడు, ఇంకో 2 ఎడతాడు అందులో. హల్లెలూయా. గమనించండి, సంసోను కదిలింపబడినాడని నేను ఊహిస్తూ ఉన్నాను. ఎందుకంటే అతనిపై దేవుని ఆత్మ దిగింది. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? ఆమేన్. హల్లెలూయా. నేను ముగించే లోపల చెప్పనమండి, ఈ సంసోను ఎవరికి సాదృశ్యం ఉన్నాడు? మనకేనా? హల్లెలూయా. హల్లెలూయా. సంసోను మనకు సాదృశ్యంగా ఉన్నాడా? ఓ ప్రభువా, కేవలం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వర్తమానం చెప్తున్నాడు. ఈ రోజు పరిస్థితి ఏంటి? అతను చేయలేకపోయాడు. సంసోను అక్కడ నిలిచి ఉన్నాడు, కానీ దేవుని ఆత్మ అతని మీదకి ఎంత మాత్రం రాలేదు. ఎందుకు రాలేదు? అతడు దేవునితో ఉన్నంత సేపు అతని బలము, అతని బలం ఎక్కడ ఉంది? నేను షార్ట్ కట్లు చెప్తున్నాను. అతని బలం ఎక్కడ ఉంది? తన తలల్లో ఉన్నది, తన జడల్లో ఉన్నది. ఎన్ని జడలు ఉన్నాయి? మనకి ఎన్ని జడలు ఉన్నాయి? ఇది జడ ఒకటే ఉందండి. మరి మగాళ్ళకి జడలే పెట్టి ఇక్కడ ఆ జడ ఏదో కాదు కానీ దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మన జడ, మన బలము ఇదే. ఏంటండి ఇది? అతని బలమేమో జడల్లో ఉంటే మన బలమేమో వర్తమానంలో ఉంది. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే సంసోను యొక్క తలను దెలీలా ఏం చేసింది? అడిగిందా? 3 సార్లు అడిగింది. అడిగితే ఏం చెప్పాడు? ఫస్ట్ ఏదో కారణం చెప్పాడు. నిర్వంచం వల్లే కట్టించి
బంధించమంది. బంధించమంటే బంధించేశారు. బంధించిన తర్వాత ఏం చేశాడు? ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అనగానే ఏం చేశాడు సంసోను? నూలు పోగుల్లా తెంపేసుకున్నాడు. తెంపేసుకుని పైకి లేచి వెళ్ళిపోయాడు. మళ్ళీ అన్నాడంట, నన్ను హేళన చేస్తున్నావా? నేనంటే నీకు ప్రేమ లేదా అంటున్నారా? జాగ్రత్త సుమి. డినామినేషన్ సంఘాలన్నీ కూడా ఇప్పుడు మీ దగ్గరికి అలాగే వస్తాయి. మేమంటే ప్రేమ లేదా? నీకు పప్పు ఇచ్చాం, ఉప్పు ఇచ్చాం, కారం ఇచ్చాం, నీకు మేలు చేసాం, నీకు ఇల్లు కట్టాం, నీకు కులయించాం, వింటున్నారా? నీకు చీరట్టాం అని నీ దగ్గరికి వస్తుంటారు వాళ్ళు. నీ బలం ఏదో తెలుసుకోవాలనుకుంటారు. దేవునికి స్తోత్రం. నీ బలం ఏంటి? వాక్యం. నీ బలం ఏంటి? ఈ కాలానికి పంపండి ప్రత్యక్షత వర్తమానం. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారు? నేను లాలన చేసి మాట్లాడితే ఏంటండి చెప్పండి? ఆనంద్, లాలన చేసి మాట్లాడితే ఏంటి తెలీదా? ఎప్పుడు వెళ్ళలేదా? దురాభిమాన పాపం. మంచిదండి, అదృష్టం. ఏంటో తెలుసా అండి? ఒక అమ్మాయి మన దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది? లాలన చేయ మాటలు, బుజ్జగించే మాటలు, మోసగుచ్చే మాటలు. ఎందుకని? నేను పాపంలో పడేయాలి. దేవునికి స్తోత్రం. ఆ ఢిల్లీలో అంటుంది, సంసోను నీకు ద్రాక్షరసం అందించలేదా? నేను నీకు ఏ హెల్ప్ చేయలేదా? నీకు అన్ని సాయం చేశానే. నీ బలం ఏంటో చెప్పచ్చు కదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించట్లేదా అంటుంటే మనోడు ఏమన్నాడు? ఫస్ట్ ఏమో నిర్వర్తించమని అన్నాడు, చెప్పకూడదని. అవునా కదా? రెండోసారి ఏమన్నాడు? ఏంటి? తాళ్ళు పేనించి నన్ను ఏం చేయాలి? నువ్వు బంధించాలి. వాడకూడదు, ఆ తాళ్ళు వాడకూడదు, కొత్త తాళ్ళుతో నన్ను ఏం చేయాలి? నువ్వు బంధించాలి. ఇలా చెప్పి తప్పించుకున్నాడు. ఇంకా ఈమెకి ఏమొచ్చింది? కోపం వచ్చేస్తుంది. నిన్ను ప్రేమించట్లేదా? నన్ను ప్రేమించట్లేదా? ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక కదా నిన్ను అడుగుతున్నాను. దానికి ఏం పని ఏమిటి? దానికి ఏం పని అండి? ఈ రోజున ప్రజలు ఏం చేస్తారో తెలుసా? ఆ మోసంలో పడే మీ బలహీనతలన్నీ, వాళ్ళు మీ బలాలన్నీ ఏం చేస్తారు? చెప్తారు. దేవునికి స్తోత్రం. చివరికి ప్రాణం విసిగిపోయి ఏం చెప్పాడు? ప్రాణం విసిగిపోయి చెప్పాడంట. వింటున్నారా? అక్కడ బైబిల్ అలా ఉంది. ప్రాణం విసిగిపోయి సంసోను, నేను నాజీరు చేయబడిన వ్యక్తిని, నా తల ఎన్నడూ కూడా క్షౌరము చేయకూడదు, కత్తిరి వేయకూడదు, కాబట్టి నా తల తీసేస్తే నా బలము. ఈరోజు సంఘం కూడా ఏం చెప్తుంది? మీ బలాన్ని మీ దగ్గర ఉంచుకోవట్లేదు. మీ బలాన్ని శత్రువుకి చెప్తున్నారు. ఆ శత్రువు ఏం చేస్తున్నాడు? దాన్ని మీ బలహీనతగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీకున్న వాక్యాన్ని అంతా వాడు ఏం చేస్తున్నాడు? ఏడో దొత్తలేడు, ఎవడో లేడు. ఓకే వింటున్నారా? ఊరికో పాత పరిచయలు ఎవరు చేసుకుంటాడు? అంటే తక్కువ మనం ఎక్కువ. ప్రభు రాత్రి భోజనం అంటే వీటి అప్పమాని ఏం మాట్లాడుతున్నాం? ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు బాప్తిసం వాళ్ళ శిష్యుడికి ప్రేమ ఎక్కువైపోయింది. మీకేం తెలుసు? మా పాస్టర్ గారు చెప్తారు, మా పాస్టర్ గారు గొప్పలేటు మీరు. ఇంకా అలా ఒక్కొక్కటి ఏం చేస్తారు? మీ జెండా ఏం చేస్తారు? అమ్మా అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేస్తారంటే నీ యొక్క నా జడలన్నీ ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు బాప్తిసం అవసరం లేదు, పర్వాలేదు. ఇంకా అన్ని నెమ్మదిగా ఏం చేస్తున్నారు? ఒక్కోటి నీ నుంచి ఏం చేస్తున్నారు? తీసేసి నిన్నేం చేస్తున్నారు? బలహీనపరుస్తున్నారు. మరి అలాంటి వ్యక్తులు నీ దగ్గరికి వస్తున్నారా? నాకు తెలియదు. ప్రవక్త ఏం చెప్తున్నాడు? అలాంటి వ్యక్తులు దురాభిమానం అనే పాపం కలిగిన వ్యక్తులు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన అంటే అది కాదు. ఎలా ఉంటది ప్రార్థన అంటే? మా పెద్ద పాస్టర్ గారు అలా చేశారు. నీ పాస్టర్ గారికి ఏం తెలుసు? పుల్లోడు ఆడేమన్నా ఎక్కడికైనా నేర్చుకున్నాడా? ఆడికి ఏం తెలుసు? బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, థియరీ తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, ఏం చెప్తాడు అని కొంచెం ఏం చేస్తారు? క్షవరం చేస్తుంటారు. నీకు గుండుకు వస్తుంటారు. గుండు గీసేస్తున్నప్పుడల్లా నీకు తెలియదు. నీకు నైస్గా ఉంటుంది, సైట్గా ఉంటుంది. అవునుగా చెప్పండి. అందరూ పడుకున్నారేంటి?
నిద్ర అవుతుందా? చదువు కాదు. నా సెల్ ఫోన్ ఇవ్వండమ్మా. టైం ఎంత అవుతుందో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. నీకు అర్థం అవ్వడం చెప్తున్నాను. ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వాక్యం? వాడు ప్రభు రాత్రి భోజనాన్ని తీసేస్తాడు. పాద పరిచర్య, యేసుక్రీస్తు నామములో బాప్తిసము, సహవాసాన్ని, కూటాలనే అప్పుడు నీలోనికి ఇన్బుల్డ్ చేస్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదేంటే, రావచ్చు కదా. మా దగ్గర పెద్ద ఉపవాస కోటాలు పెడుతున్నారు. అభిషేక తైలము ఏంటండి? ఇప్పుడు నేను కూడా పెట్టాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను కూడా ఏం చేయాలి? ఓ పల్లెలో నీళ్ళు వేసుకుని అందులో నూనె వేసి అభిషేక తైల పండుగ రండి. ఇక నేను వర్తమానంలో వెతుకుతుంటాను ఎక్కడైనా అభిషేక తైల పండుగ ఉందా. ఇందులో కనబడదు, కానీ ఇక్కడ ఇక్కడ ఏదో ఏదో పండుగల గురించి అమావాస ఉపవాస పండుగలు అని పడుతుంటాను. ఇక్కడ ఏం కనబడదు. వెతుకుతుంటాను, కనబడదు. ఇక్కడ మాత్రం ఏం చేయాలి? ఇవన్నీ దెయ్యం ఏం చేస్తుంది? ఏడో దోత పలుకు తినమలాతడు మోరవతాడు. ఏడో దోత లేరు, ఎవరు లేరు. కోసే తీసేది వాక్యం. మనకు అవసరం లేదమ్మా, ఇవన్నీ మనకెందుకు వింటున్నారా? అది మనకు కాదు, వింటున్నారా? ఇవన్నీ ఏం చేస్తున్నారు వాళ్ళు? జాగ్రత్త సుమి. వాడు మొత్తం నీకు గుండు కొట్టిన తర్వాత నీకు అర్థమవుతుంది అన్నమాట. సమ్మగా ఉంటది. ఆ తర్వాత తీసుకెళ్ళి ఏం చేస్తారంటే దాగోను గుడిలో పెట్టి నిన్ను ఏం చేస్తారో బంధించినట్టు కూడా నీకు తెలియదు. అప్పటికే నీ కళ్ళు కూడా ఏం కాకపోతే పీకేస్తారండి. మూతలాడిపోవడం కాదండి. అంటే ఇప్పుడు ఆత్మీయ నేత్రాలన్నీ వాడు ఏం చేశాడు? తీసేసాడు. ఆల్రెడీ మనం ఏమైపోతాం ఏమండి? పైకి చూస్తున్నాం కానీ లోపల అంతా గుడ్డిదనమే. అందుకే దేవుడు ఉన్నాడు, లౌకిక సంఘానే ఉన్నాడు. దిగంబరివి, దిక్కుమాల వాడివి, గురుడ్డి వాడివి అని ఎరుగక నేను ధనవంతుని చేసుకున్నాం. నాకేం తక్కువ? మేము బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకున్నాం, 4 కార్లు కొనుక్కున్నాం, మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం, బిజినెస్ చేసుకుంటున్నాం. మాకేం తక్కువ? జాతసును అనే ఒక క్యాథలిక్ సంఘం, లేకపోతే ఒక ప్రొటెక్షన్ సంఘం, లేకపోతే ఏదైనా కానీ అది మీ వద్ద నుండి ఆ 7 ముద్రలు మీలోంచి ఏం చేస్తుంది? తీసేస్తా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి తీసేద్దాం, మనం తీయించేసుకుందామా? నీ బలం ఏంటి? వాక్యమే. దేవునికి స్తోత్రం. నీ బలం ఏంటి? ఉపవాస ప్రార్థనలు రమ్మనంటే నువ్వేం చెప్పు? మాకు ఉన్నాయి ప్రార్థనలు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మనకున్న ప్రార్థనలు మిస్ అయిపోతారు, వాళ్ళకున్న ప్రార్థనలకి వెళ్ళిపోతారు. మరి ఆ మధ్యలో ఉన్న ప్రేమ ఏంటో నాకు అర్థం కాదు. మన కోటాలు మిస్ అయిపోతారు, మన ప్రార్థనలు మిస్ అయిపోతారు. మళ్ళీ ఆ ప్రార్థనకి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు బాగా పలకరిస్తే సూపర్ పలకరించాడు. ఈ ప్రేమ మామూలుగా ఉండదు. మా పాస్టర్ అసలు ఏం పలకరించడం, మామూలు పట్టించుకోరు. నిన్ను పట్టించుకోవాల్సింది ఎవరు? ఏమంటే ఎవరు చూడాలండి? నేను చూడలేను, నేను మనిషినే కదండి. నీకు ఎలాంటి కోపాలు ఉంటాయి, నాకు ఉండవా? నువ్వు ఎలాంటి తప్పుదములు చేస్తావు, నేను కూడా అలాంటి తప్పుదములే చేస్తాను. హల్లెలూయా. కానీ అన్నిటినీ క్షమించి అన్ని సరిచేవాడు మాత్రం దేవుడు ఒక్కడే. అవునా కదా? చెప్పండి. హల్లెలూయా. దురాభిమానం అనే పాపం నుండి మనం ఏం చేయాలి? దూరం కావాలి, తప్పించుకోవాలి. సంసోను తప్పించుకోలేకపోయాడు. లాలన చేయు ఆత్మలకి, లాలన చేయు మాటలకి ఏమైపోయాడు? పడిపోయాడు. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేయాలంటే ఏం చేయాలి? లాలన చేయాలి. లేనిది లేనిది చూపించాలి. లేనిది చూపిస్తే మధ్యలో కొన్ని ఎర్రలు వేయాలి. వేయాలి. ఏమేయాలి? ఎరా చెప్పండి. ఇదిగో డబ్బు లేవా? 1000 వేస్తున్నాను, తీసుకో. ఇంకా 500 వేస్తున్నాను. తర్వాత ఆమె డబ్బులు అలవాటు. నేను పలానా చోట ఉన్నాను, డబ్బులు లేవంటది. ఇంకోటితో తిరుగుతుంటది, డబ్బులు వేయించుకుంటూ ఉంటది. ఈడికి తెలియదు, ఈడు మోసపోతాడు, ఆడు మోసపోతాడు. వీళ్ళిద్దరు కలిపి ఇద్దరు మోసం చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? లేదు చెప్తారు.
ఉన్నారా లేదా? హల్లెలూయా. గమనించండి, హల్లెలూయా. వారు ఇప్పుడు ఇది అంతా దేనికి సూచిస్తుందంటే సంఘానికండి. గుర్తుపెట్టుకోండి. ఆమేన్. ఇప్పుడు నీవు మోసపోతున్నావు, నిన్ను మోసం చేయవాడు కూడా మోసపోతున్నాడు. మోసపోయాడు. కాబట్టి జాగ్రత్తగా మన అడుగులు ఏం చేయాలి? వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చివరి కాలంలో ఉన్నాం, అంత్య దినములో ఉన్నాం, అపాయ కాలంలో ఉన్నాం. ఆమేన్. ఇదేం కాలం అండి? అపాయకరమైన కాలం. అపాయకరమైన కాలమేనా? గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో స్త్రీ సంఘం సూచిస్తుంది. మనం ఇతర సంఘ శాఖల ఆకర్షణలో ఉంటే, ఏ ఆకర్షణ అండి? ఇతర సంఘ శాఖల ఆకర్షణలో ఉంటే మనం కూడా మన పరిచారకుల్ని బిఏ డిగ్రీ చదివించేవారు. మన సంఘం కూడా మా కాపురి బిఏ డిడి ఎల్డి అని చెప్పే ఉండేవారు. నిజమేనా? మీ పాస్టర్ గారు ఏం చదువుకున్నారమ్మా అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్పాలి మీరు? చెప్పండి, ఏం చెప్తారు? 10th క్లాస్ చదివాడు. బీటీహెచ్ చేయలేదా? బీటీహెచ్ చేయలేదు, డిడి చేయలేదా? మా పాస్టర్ గారు బీటీహెచ్ చేశారు, డిడిహెచ్ చేశారు. డిటిహెచ్ అంటాడు తెలుసా? డమ్ అండ్ డాగ్. ఏంటంటే డమ్ అండ్ డాగ్ అంట. అంటే ఏంటి డమ్ అండ్ డాగ్? అంటే మురుగుతున్న కుక్క కాదు. డమ్ అండ్ డాగ్ అంటే మోగ కుక్క. నేను మోగ కుక్కల సబ్జెక్టులు నేనేం చదవలేదు, మురిగే కుక్కల సబ్జెక్టులు నేనేమి చదవలేదు. నేను చదువుకున్నది ఒకటే, నాకు కావాల్సింది ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ గొప్ప తంత్రముల గుండా వెళ్ళి ఉంటే మనం కూడా మెదడిస్టో లేక బెస్బిడియనో లేకపోతే కొంచెం మెరుగైన సంఘం నిర్మించుకుని ప్రయత్నించుండేవారం. హల్లెలూయా. ఈ స్థితిలో ఉండుట కంటే దేవుని ఆత్మ మన మీద ఏదో ఒక కారణం ఉంటే మంచిది. మన సంస్థ పెరగట్లేదు, ఒక సిద్ధాంతం నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం, లాక్కుని వెళ్ళిపోతాం. నిశ్చయంగా అలాంటి గొప్ప వాటిని నేను కోరుకోవట్లేదు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉండాలనుకున్నాను. ఎంతమందికి అర్థం? దేవుని నామ స్తోత్రం. 10 సంవత్సరాలైనా సంఘం అలాగే ఉంది, ఎదుగులేదు. కారణం ఏంటో తెలుసా? ఇది ఫిల్టరైజేషన్ కాలం. వాక్యం వల్ల ఏం చేస్తుంది? సపరేషన్ చేస్తుంది. హల్లెలూయా. జాగ్రత్త సుమి. ప్రవక్త అన్నాడు, ఈ కాలంలో మీ కుటుంబాల దగ్గరికి వచ్చి స్త్రీని ఆయుధంగా వాడుకుని మీ కుటుంబాల్లో కలహాలు రేపుతారంట. నువ్వు వినకపోతే అహాబు, నువ్వు వింటే అహాబు, వినకపోతే ఏలియాబు. రెండే. నువ్వు వింటే అహాబు, వినకపోతే ఏలియాబు. మరి ఏలియా కొరకు అగ్నిరథాలు దిగొచ్చాయి, అహాబు కొరకు వచ్చాయా? ఈరోజు సంగమా జాగ్రత్త సుమి. మీ గృహాల దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఈడ్చుకుపోతారంట. అపోస్తులు కాకే తాము అపోస్తులను చెప్పుకుంటూ, మేము కూడా అపోస్తులమే, మాది కూడా యేసుక్రీస్తు బాప్తిస్మే అని చెప్తే అలా అంటారంట. బైబిల్ ఉందండి అది. అపోస్తులు కాకే తాము అపోస్తులను చెప్పుకుని అనేక మందిని ఏం చేస్తారంట? మోసపుడతారంట. సరిహద్దు రాళ్ళు తీసేస్తారంట. సంఘం యొక్క పునాదులు పగలగొడతారంట. ఇవన్నీ చేసేది ఎవరు చెప్పండి? సాతానేనా? చెప్పాలి. సాతానేనా? సాతానేనా? సుఖంగా ఉన్న ఆరాధనని పాడు చేసేది ఎవడు? చక్కగా సాగిపోతున్న కుటుంబాన్ని చెడగొట్టేవాడు ఎవడు? నిజంగా ఇక్కడ వాక్యం లేదు, వర్తమానం లేదంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఆత్మను మాత్రం విడిచిపెట్టకండి, వర్తమానం విడిచిపెట్టకండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన దాన్ని, నాకు దేవుడు ఏదైతే బయలుపాటిచ్చాడో అది మాత్రమే నేను బోధించగలుగుతాను. నువ్వు అంతకంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ బోధించే చోటుకెళ్ళు. కానీ నువ్వు ఎక్కువ బోధించిన దాన్ని విని కూడా నువ్వు దాని ప్రకారం జీవించకపోతే దేవుని దగ్గర ఏం చేయాలి? నువ్వు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఆ యొక్క సంసోని చివర్లో ఏమంటున్నాడు? బంధింపబడ్డాడు దాగోని గుడిలో, కళ్ళు పోయాయి, గుడ్డోడు అయిపోయాడు, దిగంబరు అయిపోయాడు. నిజమేనా? వస్త్రహీనుడు అయిపోయాడు, బంధింపబడ్డాడు. చివరిలో ఉన్నాడు, ప్రభువా ఒక్కసారి. అప్పుడు దాకా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అంతా అయిపోయిన తర్వాత, నీ గుండుకు మొత్తం గొరికేసిన తర్వాత, నీ దగ్గర ఉన్నది అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, ప్రభువా ఒక్కసారి నన్ను ఈ లోపల రాకడ వచ్చి వెళ్ళిపోతే జ్ఞాపం చేసుకున్న నాదుడు కూడా. హల్లెలూయా. మందికి అర్థం చేసుకుంటున్నాను. నేను ముగిస్తూ ఉన్నాను. చాలా కఠినమైన దినాలు మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సంఘాన్ని కూడా పాడు చేయడానికి శత్రువు ఏం చేస్తున్నాడు? ప్రయత్నిస్తున్నాం. ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వేం చేయాలి? లోపడకూడదు. వాటికి లోపడకూడదు. నీ బలం ఏంటి చెప్పాలి. వాక్యమే. అమ్మా నీ బలం ఏంటి చెప్పండి, ముగిస్తూ ఉన్నా. వాక్యమే. వాక్యమేనా? హల్లెలూయా. బలం ఎక్కడ ఉంది? ప్రార్థనలో ఉందా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రజలు దానికి తెలియక ఏం చేస్తున్నారు? మోసపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మోసపోకండి, దేవుడు విక్రింపబడ్డు. కానీ నువ్వు కేవలం అడిగితే చాలు, ఆయన నీలోనికి రావడానికి ఎలా ఉన్నాడు? సిద్ధంగా ఉన్నాడు. మరి ఇప్పటికే చాలా మంది గుండె వాడు బయట ఏం చేశాడు? కొట్టేసాడు. కానీ ఇప్పుడు మనం మరలా ప్రభువా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మనం ఏం చేద్దాం? ఆది అపోస్తుల బోధ వైపు తిరుగుతాం. మనం పంపబడిన కాలానికి పంపబడిన వాక్యం వైపు తిరుగుతామండి. ఎంతమంది వచ్చినా, దైవస్వరూపు వచ్చినా, పైన దోత వచ్చి చెప్పినా మనం ఏం చేయకూడదు? నమ్మకూడదు. నీకు అప్పగింపబడిన దాన్ని గట్టిగా పట్టుకుని ఉండు. అదే నేను చివరి దినంలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు.